అందులో భాగంగా దేశంలో కూడా మార్చ్ ఇండియా తరఫు నుంచి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ మరియు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం మున్నూరు కాపు ప్రభుత్వ మరియు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఎన్నో కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ దాంట్లో భాగంగా ఈరోజు మరి మార్చి 8న ఇంతకు సత్యం చెప్పినట్టు మార్చి 8న మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా మరి ఈరోజు ఆ రోజు సండే చాలా పెళ్లిళ్ళు ఫంక్షన్స్ అన్నీ బాగుంటాయి కాబట్టి అందరూ మన ఈసీ మెంబర్ అందరూ కూడా నెక్స్ట్ డే చేస్తే బాగుంటుందంటే ఆ రోజు మరి ఈరోజు మరి చేయడం జరిగింది. దీనికి యాక్చువల్గా మరి మన జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సజయ్ గారు మొదటి మేయర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. కానీ వారు అత్యవసర తన పర్సనల్ హైదరాబాద్ ఇవ్వడం జరిగింది. సురేందర్ గారు కూడా వేరే కార్యక్రమంలో ఉన్నారు, జిల్లా కోశాధికారి. మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి బిలాల్ షేరి గారు రాలేదు, వస్తామన్నారు. కానీ జిల్లా నెహ్రూ కేంద్ర కోఆర్డినేటర్ మరి మేడం, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మరి మేడం గారిని ఈరోజు గెస్ట్గా మనం పిలవడం జరిగింది. చాలా జక్క స్రవంతి పటేల్ గారిని మనం ఈరోజు అతిథిగా పిలుచుకోవడం జరిగింది. అలాగే మన గౌరవ అధ్యక్షుడు బుస్సా ఆంజనేయ సార్, రిటైర్డ్ ఎండిఓ మరియు రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్, మరి అలాగే మన మహిళా కార్యదర్శులు ఎండల స్వప్న గారు మరియు శ్రీమతి ఐసిడిఎస్ సూపర్వైజర్ సంపలత మేడం గారు కూడా. అంటే ఇప్పుడు ఇంతకుముందు మన సత్యనారాయణ గారు చెప్పినట్టు మహిళలను మనం సత్కరించుకోవాలి కాబట్టి వేదికపై మహిళలు ఎక్కువగా బాగుంటుందనే ఉద్దేశంతో ఆ విధంగా మరి సత్యనారాయణ గారు డిజైన్స్ పిలవడం జరిగింది. మరి అందరూ మనకుంటే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి వాళ్ళని కూర్చోమని అడగడం జరిగింది. ఇప్పుడు ముందుగా మన రెగ్యులర్ నరేష్ పటేల్ గారు ఉద్యోగులు మరియు విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నేడు మహిళా దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సభాధ్యక్షులు తోట రాజశేఖర్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అబ్బోతు రవి గారు, అంజన్న గారు, సురేష్ గారు, మహిళల స్వప్న గారు, నేటి చీఫ్ గెస్ట్ గారు, ఇక్కడ వచ్చేసినటువంటి మహిళా ఉద్యోగులందరికీ మరి పటేల్ సోదరులకు నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. మార్చి 8 మనందరికీ తెలిసిందే. కొద్దిగా సమయం దృష్టిలో పెట్టుకుని మనం ఈరోజు ముందుకు ఎంప్లాయీస్ నుంచి నిర్వహించుకోవాలని చెప్పడం జరిగింది. ప్రాంతం నుంచి, స్టేట్ నుంచి కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాంట్లో 33 జిల్లాలో భాగంగా మన ఇందూరు జిల్లా అనేది ఖచ్చితంగా స్టేట్ కార్యాలయం నిర్వహిస్తున్నాం కాబట్టి దానికి రాజశేఖర్ గారు, అబ్బోపురాయ్ గారు చాలా యాక్టివ్గా ఉండడం, రెగ్యులర్గా ఫాలో చేయడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి వారు అందరు పరిచయం, ఇక్కడ ఉన్నవారు పరిచయం గారు ఏ క్యాస్ట్ అనేది తెలియదు. ఈరోజు అందరూ కూడా మనం పటేల్స్ అనేది తెలియడం అనేది చాలా సంతోషకర విషయం. కానీ మహిళలను గౌరవించడం అనేది మనం చెప్పుకుంటుంటాం కాబట్టి మహిళలను ఎక్కడైతే గౌరవిస్తామో, మహిళలను ఎక్కడైతే చేస్తున్నామో అక్కడ దేవతల దగ్గరికి పూజించబడమని చెప్పుకుంటాం కాబట్టి అదేవిధంగా ఇక్కడ మహిళలు చూసినట్టయితే ఇలా చెప్పుకున్నట్టయితే అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు ముందుకెళ్తున్నారు. కానీ చూసుకున్నట్టయితే డిఫెన్స్లో కూడా ఇలా మహిళలు రావడం జరిగింది. డిఫెన్స్ రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్లో కూడా చెప్పడం జరిగింది. ఇలా ఎయిర్పోర్ట్లో కావచ్చు, విమానం నడిపేట కావచ్చు, అన్ని విధాలుగా ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇలా చూసినట్టయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి మహిళ, ఇలా ఆర్థిక శాఖ మంత్రి మహిళగా నడుపుకుంటే మన జిల్లా కలెక్టర్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కూడా మహిళ. అదేవిధంగా నిజామాబాద్ జడ్జి కూడా, సెషన్ కోర్టు కావచ్చు, మున్సిపల్ కోర్టు కావచ్చు మహిళలు. కాబట్టి ఇలా మహిళలు కూడా అందరూ ముందుకెళ్ళాలా. ఇంకా అన్నిటికీ పరిమితం కాకుండా క్యాంపస్లకు ఉన్నత చదువులు ఎదిగి ఇంకా మన భారతదేశానికి ముందుకెళ్ళాలా. ఇంకొకటి ఏంటంటే కుటుంబ వ్యవస్థ అనేది తగ్గిపోతున్నది. కానీ కుటుంబ వ్యవస్థతో మనం అందరం కలిసి నడితే పిల్లలకు మనం బాగా బాగుంటుందని చెప్పేసి, ఎందుకంటే కట్టు బొట్టు మన ప్రాచీన నాగరికత కావచ్చు, మన దేశ సంస్కృతికి కావచ్చు, పాశ్చాత్య సంస్కృతికి దగ్గరైతున్నాం. చాలా బట్టలు ఇస్తున్నారు మన అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నట్టయితే బాగుంటుంది.
జరిగింది పాకిస్తాన్ దాడి. పాకిస్తాన్ ఉగ్రవాదాలు వచ్చేసి మనం చాలామంది లేడీస్ అక్కడ నుంచి మహిళలు అక్కడ నుంచి భర్తలు తెప్పడం జరిగింది. దానికి ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. మనందరూ తెలుసు ఆపరేషన్ సింధూర్ యొక్క మీనింగ్ ఏంటంటే మహిళల యొక్క పొట్టును తీసేసినటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులకు ఏ విధంగా చేయాలని చెప్పేసి దాని పేరు ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం జరిగింది. దాంట్లో చూసినట్టు ఇక్కడ ఉన్న అందరూ కూడా అప్లై చేసినట్టయితే కేవలం 2 మహిళలని భారతదేశ ప్రభుత్వం నిపుణులను చేసి ఆమెకు ఇన్ఛార్జ్ ఇచ్చినట్టయితే 11 నిమిషాలలో ఆ 2 మహిళలు 11 నిమిషాలు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలన్నీ కూడా తొలగిపడడం జరిగింది. కాబట్టి ఇటువంటి విషయాలు కాబట్టి మనం అందరం కూడా మహిళలు ఇంకా ముందుకెళ్ళాలా, భారతదేశాన్ని ముందు తీసుకెళ్ళాలి. కాబట్టి దాంట్లో ఇలా 33% రిజర్వేషన్ కూడా భారతదేశ ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో ముందు ఉండాలా, ఉద్యోగుల పట్ల కాకుండా అదేవిధంగా రాజకీయాలు కూడా ముందుకెళ్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ముందుకెళ్ళాలా. ఇటువంటి మన ముందుకు కాకుండా కూడా సమాజంలో ఈ రోజు చూసినట్టయితే మన హిందువులు కావచ్చు, జిల్లాలో కావచ్చు, ఎక్కడ చూసినా వేదికలు ఆర్మూర్ కామారెడ్డి కావచ్చు, హిందువులు కావచ్చు, ముందుకు కాపే వ్యవస్థ కుటుంబం అనేది అన్ని రాజకీయాలు కూడా ముందుకెళ్తున్నారు. ఎంప్లాయీస్ కూడా ముందుకు ఇంకా రావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా పటేల్ సోదరుడి మనందరికీ కూడా పేరు పేరున ప్రతి క్యాస్ట్కు ఒక ఐడెంటిటీ ఉంది. కానీ మన క్యాస్ట్కు మున్నూరు కాబట్టి చెప్పుకుంటేనే తప్ప ఒక ఐడెంటిటీ రావడం. ఇతను మున్నూరు కాబట్టి సంబంధించిన వ్యక్తి అనేటువంటిది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. మామూలుగా లక్ష్యం అంటే తెలియదు. దయచేసి ఈ మహిళ అంటే ఈ సందర్భంగా ఎప్పుడన్నా మీరు పరిచయం చేసుకున్నప్పుడు పేరుతో పాటు పటేల్ అని పెడితే వాళ్ళ కులము అనేసరికి ఖచ్చితంగా వాళ్ళ లోపల ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తాయి. అతను ఎవరో ఉన్నప్పుడు మనం చేయలేదు. ఉద్యోగస్తులే కాబట్టి నా యొక్క ఇంటెన్షన్ అర్థం చేసుకుంటూ పడుతుందో అక్కడ సుఖశాంతులు వెలిగిస్తాయని చెప్పేసి మనము మన యొక్క నాగరికత చెప్తా ఉంటాం. ఈ యూనిక్ అయినటువంటి మహిళ ఎవరితో కంపేర్ చేసుకుంటే కష్టాలు ఎక్కువ వస్తాయి. కాబట్టి కంపేర్ అనేటువంటి అవసరం లేకుండా మీలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏదైతే లక్షణాలు ఉన్నాయో, మీ లోపల ప్రత్యేకమైనటువంటి ఎబిలిటీస్ ఉన్నాయో దాన్ని ముందుకు తీసుకెళ్ళి మీ యొక్క రంగాలలో ముందున్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంప్లాయీస్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు. అర్బన్ ప్రాజెక్ట్ ఉన్నది. నేను ఇక్కడ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నాతోటి మహిళా మహిళలందరికీ. మరి నేను కూడా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంతకుముందు అందరం ఒకే దగ్గర పనిచేసే వాళ్ళము. కానీ ఇక్కడ ముందు కాబట్టి ఎవరు అనేది తెలియదు. ఉదాహరణకు నేను 2007లో ఆంజనేయ సార్ ఎంపీఓ సార్ ఉంటుండే. సార్ వాళ్ళకి మాట్లాడే లేదు. మళ్ళీ రాజశేఖరంలో కూడా అక్కడ మాట్లాడాలని చేసేవాళ్ళము. కానీ ఎవరికి తెలియదు ఏంటి కాస్ట్ అనేది. అంటే కాస్ట్ ఫీలింగ్ అని కాదు, కానీ మన దాంట్లో ఇంతమంది ఉంటారు మహిళా ఉద్యోగులు కూడా తెలియదు. ఇప్పుడు నిజంగా చాలామంది ఎడ్యుకేషన్ పర్సన్స్ కూడా చాలామంది ముందుకు వస్తున్నారు, అన్ని రంగాల్లో ముందుకుంటున్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరు ముందుండాలని కోరుకుంటున్నాను.
ఎంఎస్సీ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. చిన్నబాబు డిగ్రీ కంప్లీట్ అయింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు లావణ్య. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను, ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. 15 ఇయర్స్గా కాంట్రాక్ట్గా చేసి ఇప్పుడు రెగ్యులర్గా మెడికల్ కాలేజ్లో చేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చేసి రాజు, తను పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్నాను. కనబడడం బాబు బీటెక్ సెకండ్ ఇయర్ తెలుగులో చదువుతున్నాను. మన తోటి ముందుకు కాపు అక్కలు, చెల్లెళ్ళు, ఉద్యోగులు, అన్నయ్యలందరికీ నమస్కారం. నా పేరు నవనీత, మాది వినోలా విలేజ్. మా నాన్న పేరు భూమయ్య, ఆయనలో భూమన్న అంటారు. మా ప్రాపర్ వచ్చేసి కరీంనగర్, మా సార్ వల్ల కరీంనగర్. నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఇక్కడే సుభాష్ నగర్లో ఎస్సీ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. అండ్ మేము ఇక్కడే ఉంటాము. చాలా హ్యాపీగా ఉంది ఇలా మనందరి కమ్యూనిటీ ఇక్కడ కలుసుకోవడం అనేది చాలా హ్యాపీ. అండ్ మా వాళ్ళు చిన్నప్పటి నుంచి చెప్పి పెంచారు, మన వాళ్ళంటే ఎప్పుడు పై చేయి ఉండాలి, అందరికి పెట్టే చేయి ఉండాలి, అలాగే బతకాలంటే మనం కష్టపడాలి, అలాగే ఉద్యోగం చేయాలి, లేదంటే వ్యవసాయం చేయాలి, ఇంట్లో ఏది చేసినా మనం పెట్టే చేయి ఉంటుంది, అలాగే ఉండాలని మా అమ్మ నాకు చెప్పేవాళ్ళు. సో నిజంగానే ఎక్కడ మన కమ్యూనిటీ వాళ్ళని కలిసినా అదే స్వభావం కనబడుతుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్. కాబట్టి ఫస్ట్ ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది. అందరికీ ఉన్నప్పుడు మనకు ఉండాలి కదా, అన్ని క్యాస్ట్లో క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నప్పుడు మనకేం ఉండదు. ఇక్కడ వెళ్ళినా కూడా ముందు తక్కువ లేదంటే రక్షితం అంటే మనకు ఒక బలం, సగం బలం, అదే మన వాళ్ళు ఉన్నారు అని. నా పేరు విజయలక్ష్మి, మా ఆయన ఆరు, ఇద్దరు బాబులు తర్వాత నేను పోలీస్ కానిస్టేబుల్గా ఏఆర్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఇంతకుముందు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను వ్యవసాయం చేసేదాన్ని, స్కూల్ స్టేజ్ నుంచి కూడా వ్యవసాయం చేసేదాన్ని. ఎందుకంటే మనకు మన భారతదేశానికి వెన్నుముక లాంటిది మనకు వ్యవసాయం. మనం పండించి మనం అందరికి కూడా ఫుడ్ పెడుతున్నామంటే మనం గ్రేట్గా ఫీల్ కావాలి. ఇప్పుడు కూడా నెక్స్ట్ జనరేషన్ అవకాశం ఉంటే వ్యవసాయం వైపు వెళ్ళడమే ఉత్తమం. ఎందుకంటే మనకు వ్యవసాయంతో మనకు ఆరోగ్యం వస్తుంది, మనం మంచి ఫుడ్ని అందించగలుగుతున్నాం అందరికీ. ఇంకా ఈరోజు తెలంగాణ ముందుకు కాపు ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు వాళ్ళకు పేరు పేరున కృతజ్ఞతలు. మహిళలు అనేది అన్ని రంగాల్లో ముందుంటూ ఇటు ఫ్యామిలీని ఇటు మనం చేస్తున్న ఉద్యోగాన్ని లీడ్ చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇట్లాంటి నేను గత 14 సంవత్సరాలుగా అగ్రికల్చర్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ప్రెసిడెంట్ ఇక్కడ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గంజంలో శతాబ్ది గంజంలో ఫార్మర్ ట్రేడింగ్ సెంటర్ ఉంటుంది, అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. సో ఇంతమంది మా హస్బెండ్ శేఖర్ ఎంబాలో మాకు, సో నాకు ఇద్దరు పిల్లలు. మా ఆయన పేరు అశోక్ సార్, మోడల్ స్కూల్లో టీచర్. నాకు ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు. పాప 8th క్లాస్, పెద్ద పాప, చిన్న పాప 4th క్లాస్. ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు ఇక్కడ చేసినటువంటి అందరు పెద్దలకు కూడా ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఆడవాళ్ళని ఎవరైనా ప్రోత్సహిస్తేనే ముందుకెళ్తారు. ఒకప్పుడు తక్కువ ఉండేదని, ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. ఇక ముందు ఇంకా బాగా రాణిస్తారు కూడా. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది సార్. ప్రతిసారి చాలా మంది అడుగుతారు, అబ్బాయి అంటే వంశోద్ధారణ ఉండాలి కదా అని చెప్పేసి అంటారు. నాకు ఇద్దరు ఉన్నాను అని చెప్పి కొట్టేస్తారు. నేను అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా మనకు ఈరోజు తెలంగాణ ముందు కాపు ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగులు సంక్షేమ సంఘం బ్యానర్ ముంగట అందరూ కూడా హాజరైనాము. ఈ బ్యానర్ అనేది ఎలా జారిందంటే 2022లో, బహుశా 2022లో అక్టోబర్లో చిన్న ఒక 10 మందితో ముందు కాపు పార్టీ తయారు చేసుకోవడం జరిగింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇంత గ్రాండ్గా జరుపుకోవడము, ఇలా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే తోట రాజశేఖర్ గారు మరియు అబ్బోతు రవి గారు వాళ్ళ కాంబినేషన్లో ఒక జోడెత్తులాగా ఈ బ్యానర్ని సక్సెస్ఫుల్గా తయారు చేసి ఈరోజు మనం అందరం ఇక్కడ మీట్ కావడానికి ముఖ్య కారణంలో ఆయన చెప్పేసి ఈ సభాముఖంగా ధన్యవాదాలు అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు గత 3 డేస్గా మేము అందరం కూడా ఆఫీస్ అయినట్టు కానీ మీరు గత 3 డేస్గా అందరినీ ఫాలో చేయడము, ఇంతమంది గ్యాదర్ చేయడము, కాబట్టి వాళ్ళ గురించి కంపల్సరీ చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి చెప్పాలంటే ముందుగా ఇక్కడ సన్మానానికి వచ్చిన మహిళా సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకన్నా ముందు చాలా మంది వచ్చిన సన్మాన కార్యక్రమంలో అందరూ కూడా చాలా విషయాలు తెలియజేశారు. ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక స్నేహితురాలుగా దేశాభివృద్ధికి మహిళా నిర్ణయమే ఏదైనా ఒక తోడ్పాటు చేస్తుందని చెప్పేసి ఇంతకుముందు కూడా ఒక మహిళా సోదరి చెప్పింది. అలాగే మహిళలు పురుషులు కూడా సమానమని చెప్పేసి ఇంతకుముందు కూడా ఒక మహిళ ఒక సోదరి చెప్పింది. అలాగే చాలా మంది చాలా విషయాలు షేర్ చేశారు. కాకపోతే సభాముఖంగా నేను కూడా చెప్పదలుచుకున్నాను. ఒక పర్టికులర్ మార్క్స్ ఏదైనా తీసుకొని మహిళలకు సన్మానం చేసి 360 డేస్ అదేయడం కాదు. సంవత్సరం అంతా కూడా మన మహిళలకు గౌరవించడం నిజంగా మనం మహిళా దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బ్యాకే సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా టీచర్స్ అందరూ ఉమెన్ టీచర్స్కి సన్మానం చేసుకున్నాం సంఘం తరఫున. మళ్ళీ చాలా తొందరగా వచ్చేసింది మార్చుతాడు. మళ్ళీ అందరూ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ సన్మానం చేసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళం బయటకు వెళ్ళి జాబ్స్ చేస్తున్నాము అంటే చాలా సమస్యలు ఎదుర్కొంటాం. సో ఆ సమస్యల్లో మనకు పరిష్కారం దొరకాలి. మనకు ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో ఒక సమస్య ఉంది అంటే మన వాళ్ళు ఉన్నారు అంటే మనకు ఏదో సంతోషం. నిర్మాణమైన ప్లేస్లోకి వెళ్ళాం అనుకోండి, మనకు తెలియని ఎక్కడో మహారాష్ట్ర వెళ్ళాం, లాంగ్వేజ్ రాదు, అక్కడ ఎవరు మనకు తెలియదు. ఆ ప్రాంతాల్లో మనకు తెలిసిన వ్యక్తి కనబడితే ఆ వ్యక్తితో మనకు ఎలాంటి పరిచయం లేదు, కానీ ఎక్కడో మన గల్లీలో ఎక్కడో చూసాము అనగానే ఏదో సంతోషం వచ్చేస్తుంది. అదే ఈ వ్యక్తి నాకు తెలుసు అని. కాబట్టి అంటే నాకు ఇక్కడ ఎవరు తెలియకపోయినా ఈ వ్యక్తి తెలుసు, నా సమస్య అని చెప్పొచ్చు. అట్లాగే ఇక్కడ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇంతమంది లేడీస్కి ఇన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నాం, ఎక్కడైనా ఎవరికైనా ఒక సమస్య వచ్చిందంటే మన వాళ్ళు ఉన్నారు. ఆఫీస్లోకి వెళ్ళగానే మన పటేల్స్ ఉన్నారు అంటే నా సమస్యకి ఇలా చెప్పొచ్చు, నేను పరిష్కారం పొందొచ్చు అని మనకు ఒక ఆలోచన వస్తుంది. అందుకోసమే ఈ ప్రోగ్రామ్ చేయడం. అందుకే ఎవ్రీ ఇయర్ మేము 2 times చేస్తున్నాము, ఒకరి నుంచి ఒకరు పరిచయం చేసుకోవడానికి. చాలా మందికి మనం పరిచయమే, ఎందుకంటే మన మునుర్కాప్ అనేది చాలా పెద్ద ఫ్యామిలీ. ఎక్కడో ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది, ఫ్యామిలీలో తెలుస్తూ ఉంటాము. కానీ జాబ్స్కి వెళ్ళేసరికి అంటే వీళ్ళు మన వాళ్ళు కాదేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసు కాబట్టి తెలిసిపోతుంది అన్నమాట, ఇది మన వాళ్ళు, మనం ఏమన్నా మాట్లాడుకోవచ్చు. అంటే మనం డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకోలేము, కానీ మన వాళ్ళు ఉన్నారనుకోండి మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. నాకు ఇతని వల్ల ఈ సమస్య ఉంది, ఈయన వల్ల నాకు ఈ సమస్య ఉంది, ఏం చేయాలని సలహా వాళ్ళనే మనం అడగచ్చు. ఆ ఉద్దేశంతోనే ఇట్లా సన్మానాలు అందరినీ పరిచయాలు తెచ్చుకుంటున్నాం. మేడం చెప్పినట్టుగా తొందరలోనే మేము గ్రూప్ చేస్తాం మేడం. ఓన్లీ లేడీస్ గ్రూపే చేస్తాము. మన లేడీస్ టీచర్స్ వేరే డిపార్ట్మెంట్ అందరినీ కూడా యాడ్ చేస్తాము. మేము అదే ప్లాన్లో ఉన్నాము. కాకపోతే మన లేడీస్ కొంచెం టైం ఇస్తే మంత్లీ ఒకసారి గ్యాదరింగ్ అట్లా కూడా పెట్టుకున్నాం అనుకోండి. ఇందాక పక్కకు అన్నట్టుగా పెళ్లి సంబంధాలు మనమే మాట్లాడుకోవచ్చు. పలానా అమ్మాయి ఇక్కడ ఉంది, పలానా అబ్బాయి ఇక్కడ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా ఉంది అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎంత పెద్ద చదువులు చదివించినా అమ్మాయిని మనం బయటకు ఇస్తున్నామంటే ఎన్నో ఆలోచిస్తాం. కానీ మన పరిచయాలు ఉన్నాయనుకోండి, మన ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది తెలుస్తుంది. కాబట్టి మన అమ్మాయిని ఇవ్వడానికో లేకపోతే మనం అమ్మాయిని తెచ్చుకోవడానికో ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం తొందరలో గ్రూప్ చేస్తారు. సో గ్రూప్లో నేను యాడ్ చేసిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళందరూ నంబర్స్ కూడా పంపించండి, నేను యాడ్ చేస్తూ ఉంటాను. సంఘ సభ్యులకు మరియు అతిథులందరికీ కూడా వచ్చిన సోదరులకు మరి ఇక్కడికి వచ్చిన నేను మాట్లాడుకుంటూ మా సభ్యులను అసలు మా సంఘానికి వెళ్తాను చేస్తున్న అందరికీ ఒకసారి మీకు అందరి పరిచయం మా వాళ్ళు పరిచయం చెప్తాను. ఐటీ శేఖర్ పటేల్ రిటైర్డ్ కమర్షియల్ గారు మా ఉపాధ్యక్షులు, హరిచంద్ర పటేల్ మా ఉపాధ్యక్షులు, శ్రీధర్ గారు మా సభ్యులు, ఆర్ఎల్ లక్ష్మణ్ పటేల్ గారు మీకు మాట్లాడారు డిజైన్ మరియు మా సరస్వతి పటేల్ ఆయన ఆర్గనైజ్ సెక్రటరీ మా సంఘానికి, అర్జున్ శేఖర్ పటేల్ రిటైర్డ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఆయన, చిట్టి నారాయణ పటేల్ గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ గారినే ప్రమోషన్ తీసుకున్నారు. వారికి అందరికీ
వీరభద్ర పటేల్ గారు, రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ గారు, జగన్ పటేల్ గారు, రిటైర్డ్ డిడి గారు, వీరందరూ కూడా ఎందుకు పరిచయం చేశారంటే మీరందరూ పరిచయం అయ్యారు. మీరందరూ కూడా ఈ సంఘం నడిపించడంలో మాకు ఎన్నట్టున్న సారథులు వీళ్ళంతా. మేమందరం కూడా మేము రాష్ట్ర సంఘం ఏర్పడకుండే మా జిల్లాలకు సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ తెలంగాణ మునుగాపు ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం 33 జిల్లాల్లో పనిచేస్తుంది. 33 జిల్లాల్లో పనిచేస్తున్న ఏకైక కుల సంఘం మన మునుగాపు 55,000 మంది సభ్యులతో పనిచేస్తుంది. కనుక ఇక్కడ కూడా తగ్గేది లేదు మనం. కనుక మీ అందరికీ కూడా మొదటిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతిసారి మేము ప్రతి కార్యక్రమం చేపడుతున్నాం, అన్నింటిలో ముందున్నారని. ప్రతిదీ మన రైతులకు సంబంధించిన ప్రతి బిడ్డలు కనుక రైతులకు సంబంధించిన ప్రతి కార్యక్రమం ఇతర అమావాస్య కానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానీ స్వాతంత్ర దినోత్సవం కానీ ఏ కార్యక్రమమైనా మా రాష్ట్రం పిలుపు మేరకు అన్ని కార్యక్రమం చేపడుతున్నాం. ప్రతి ఒక్క సందర్భంగా మీకు ఒకటే, మీరందరినీ ఒకటి మీద మెచ్చుకుంటా. మీరందరూ ఫస్ట్ లైఫ్ మెంబర్షిప్ తీసుకుంటున్నాం సంఘంలో. మిగతా వాటిని ప్రోత్సహించారు చేసే సంఘం చేసే సాయం ఒకటే. మన సంఖ్యాబలం ఎంత ఉంటే ప్రతినిధి విలువత కనుక మన సంఘం పెరగాలంటే మీరందరూ కూడా సంఘ సభ్యులుగా చేరండి. మీ ఇంకోటి అడిగారు పెళ్లి పందిరి. మన తెలంగాణ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి పందిరి గ్రూప్ ఉంది. దాంట్లో 33 మంది జిల్లాల నుంచి అనేక రకాల అందరి పేర్లు. అందరికీ కూడా నమస్కారము. ఈ 2 years నుండి చక్కగా ఈ ప్రోగ్రామ్స్ మన మునుగాపు పటేల్స్ వాళ్ళు ఖచ్చితంగా జరపడము, మరి ప్రతి ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఉన్న ప్లాట్ఫాము అందరూ కూడా సభ్యత్వం తీసుకోండి. ఎందుకంటే మన బలం, మన మునుగాపురం అంటే ఐక్యత అనేది చూపించాలి. ఎందుకంటే మనలో ఐక్యత లేక వెనుకబడిపోతున్నాం. మనము ముందు ఉన్న కులాలకు రెడ్డిస్కి కానివ్వండి, వెల్మాస్కి కానివ్వండి సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళు పదవులలో వెళ్ళిపోతున్నారు. కానీ మన వాళ్ళకు మనం సపోర్ట్ చేసుకొని మన వాళ్ళే మంచి పొజిషన్లో ఉండే విధంగా మన అందరి యాటిట్యూడ్, అందరి ఏంటి పద్ధతులు మార్చుకుంటే సభాముఖంగా ఎందుకు చెప్తున్నానంటే మన వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉంది. కానీ మన వాళ్ళు ఎదుగుతాము అని అంటే కిందికి లాగేయడం అనేది కరెక్ట్ కాదనేది అందరికీ అది ఉండకపోవచ్చు. కానీ అందరూ కూడా గమనించుకొని మన వాళ్ళు ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉంటారు. ఐక్యతగా ఉందాము, ముందుకు వెళ్దాము. అందరం కూడా సభ్యత్వం తీసుకుంటే చాలా బాగుంటుంది. మన స్ట్రెంత్ అనేది మనం చూపించాలి. చాలా ఎక్కువ పర్సెంటేజ్ మన మునుగాపులో ఉన్నాం. అన్ని కులాల కంటే మునుగాపు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాము. ఐక్యత అనేది పెట్టుకుందాము, ముందుకు వెళ్దాము, అన్నీ కూడా సాధించుకుందాము. మంచిగా సీఎం పిఎం పదవులలో కూడా మన వాళ్ళు ఉండే విధంగా చూద్దాము. అందరం కూడా కలిసి కట్టుగా సపోర్ట్ చేయాలి. జై మునుగాపు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన పటేల్స్ అందరికీ కూడా, మహిళా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒకసారి గట్టిగా చెప్పట్లతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నందుకు ఆనందించాలి. అందులో కూడా ఈ కార్యక్రమాన్ని జస్ట్ ఒక 4-5 days నుంచే రవి పటేల్ అండ్ శేఖర్ పటేల్ ఇద్దరు కూడా చాలా శ్రమ పొంచి ప్లానింగ్ చేసి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళిద్దరే నిజస్పందన చేసుకొని ఈ కార్యక్రమ నిర్వహణ ముందుకొచ్చినందుకు వారికి గట్టిగా చెప్పడంతో స్వాగతం. ఎందుకంటే ఎవరికి వాడాలని ఎప్పుడో మళ్ళా నిమగ్నం ఉన్నారు. వాళ్ళు కూడా నిమగ్నం ఉన్నా కానీ ఎక్కువ దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమం నిర్వర్తించినందుకు వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఇప్పుడు అమ్మాయి చెప్పేది, నాకు సపోర్ట్గా మా భర్త ఉండడం వల్ల నేను ఇంత సాధించానని చెప్పేసి కదా. ఇంతకుముందు పాత నానుడు ఏంటి, ప్రతి పురుషుడి వెనుక ఒక స్త్రీ ఉంటే విజయం సాధిస్తున్నాడు. నేను దానికి ఒప్పుకోట్లేదు. ఎందుకంటే ప్రతి పురుషుడి పక్కన ఒక స్త్రీ ఉంటే లేదా ముందు ఉంటే ఆ విజయం సాధ్యమవుతుంది. ఎందుకంటే స్త్రీ పురుషులు అంటున్నారు, పురుష స్త్రీ అంటున్నారు కదా. తర్వాత ఉమ్మన్, ఆ ఉమ్మన్లోనే మెన్ ఉన్నారు. మెన్ ఎక్కడున్నాడు, ఎక్కడ ఉన్నాడు పక్కన.
సో పక్కన ఉండి సంసారాన్ని బాగా నడిపించుకుంటూ పోయి బ్రహ్మాండమైన పద్ధతిలో మహిళలు ముందుకెళ్తారు. తర్వాత మహిళలకు మనకంటే పురుషుల కంటే డబుల్ పని. పిల్లల్ని పొద్దున్నే అందరికంటే ముందు లేవాలి, పిల్లల్ని తయారు చేయాలి, వంట చేయాలి, ఆయన స్నానం పంపించాలి, తర్వాత పిల్లలు తయారు కావాలి, మళ్ళీ ఉద్యోగం చేయాలి, వచ్చిన తర్వాత రాగానే సారీ వండడం, కాఫీ ఇవ్వాలి, టీ ఇవ్వాలి, పిల్లలు రెడీ చేయాలి, హోంవర్క్ చేయించాలి, నిద్రపుచ్చాలి. ఎంత కార్యక్రమం సృష్టికి మూలమే కాదు, అన్నిటికీ మూలము మహిళలే. వారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తుంది. ఎందుకంటే వారు లేదే ఇది లేదు. ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్న పరిస్థితి ఏంటంటే ఇన్ని డిపార్ట్మెంట్స్లో ఇంతమంది కూడా ఉన్నారంటే నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే ఎప్పుడు చూసినా కానీ ఎక్కడెక్కడ నేను డిపార్ట్మెంట్ చాలా చూసినాను. ఎస్సీలు ఉంటుండ్రి, రెడ్డిలు ఉంటుండ్రి, మన వాళ్ళు అక్కడక్కడక్కడెక్కడో అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు టీచర్స్ కోకోలరు, ఉద్యోగస్తులు మన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వెనుకబడుతనం ఏంటంటే వేరే కమ్యూనిటీ వాళ్ళు బోర్ పార్టీ అన్నది అందరూ ఒకసారి కలిసిపోతారు. ఏ డిపార్ట్మెంట్ మన దగ్గరికి వచ్చి ఇక ముస్లిమ్స్ ఆ భాష కూడా అందరూ కలిసిపోతారు, ఎస్సీలు కలిసిపోతారు. మన వాళ్ళు వచ్చే వరకు బీసీలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా కానీ ఆ నడుచే చూస్తారు, ఎక్కడ కనపడదు. ఒకటి డిపార్ట్మెంట్లో మన వాళ్ళ కాదని అందరికీ తెలియదు. ఇప్పుడు అనుకున్నాం అందరం. సో అది పోయి మనం కూడా ఒక దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే మనకు ఒక బలం అనేది ఉంటుంది. మనం అదే మా వాళ్ళు ఉన్నారనే ఒక శక్తి మనకు పెరుగుతుంది. మా వెనక ఎంతమంది ఉన్నారని తెలుస్తుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం కూడా ఒక దగ్గర రావాలి. రాలేకపోతున్నాం. ఎందుకు రాలేకపోతున్నాం అంటే ఇక వాళ్ళు ఇందులో మాట్లాడుతూ తప్పనుకుంటారేమో కానీ బీసీలో మనం రెడీ. మన దగ్గరకు వచ్చినప్పుడు చూద్దాంలే, మనం ఇంట్లో ఎవరికైతే తప్పలేదు అనుకుంటాం. మనం మీదికి వచ్చే వరకు అని అంటే మనం ఎప్పుడైతుందో చేద్దాం. కానీ అందరం ఒక దగ్గరికి వస్తే రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఏ పరంగా కానీ మనం నెంబర్ 18% అంటున్నాం. 18% ఉన్నది సంఖ్య ఒక దగ్గర రావడానికి ఇబ్బంది ఉంది. అది జరుగుతలేదు, అది జరగాలి. అది జరిగినప్పుడే మనం అన్ని సాధించాలి. ఇప్పుడు అమ్మాయి చెప్పేది ఒక మంచి మాట, ఒక గ్రూప్ తయారు చేస్తున్నాం అందరి చాలా మంచి కార్యక్రమం. దాన్ని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. మహిళా సోదరి మండలి మనవాళ్ళని పటేల్స్ ఎంతమందిలో అంతమంది గ్రూప్ తయారు చేస్తారు. వాళ్ళందరితో కూడా అప్పుడప్పుడు మీటింగ్స్ పెట్టుకుందాం. ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ ఇప్పుడు మేము అప్పుడప్పుడు కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఇప్పుడు మహిళలు కలవాలంటే ఇటువంటి కార్యక్రమాలు ఉంటే కలుస్తున్నాం. కానీ దానికి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మధ్యలో కలిసి అందరూ ఒక దగ్గరికి వచ్చి మాట్లాడుకొని మన ఇబ్బందులు బాధలు, ఒక డిపార్ట్మెంట్లో ఒక బాధ ఉంటుంది, ఇంకో డిపార్ట్మెంట్ ఒక బాధ ఉంటుంది, అట్లా సమానం. మరి ముందు నరేష్ చెప్పినట్టు మన రాష్ట్రపతి మహిళ, మరి అలాగే మన నిజామాబాద్ మేయర్ కూడా మహిళ. ఇట్లా చాలామంది కూడా చూసే ప్రధానులు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎంతోమంది మహిళలు ముందుకు రాణిస్తున్నారు. మన జిల్లాలో కూడా మరి ఇండల సౌందర్య నేషనల్ ఆర్కిటెక్ట్ ఎవరెస్ట్ చెప్పినటువంటి ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్ ఇండల సౌందర్య ఎల్లకుండా చిన్న కుటుంబం నుంచి మరి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. ఇది ఈరోజు అంతరిక్షంలో కూడా ఎంతోమంది మహిళలు నడిపిస్తున్నారు. మరి అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా
డిటిఓ కమర్షియల్ డిటిఓ ఆఫీసు, మరి ట్రెజరీ ఆఫీసు, చాలామంది హెల్త్ డిపార్ట్మెంట్లో, మరి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మరి అందరూ కూడా మంచి ఉన్నతంగా సేవలు అందిస్తూ మరి డాక్టర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఉమెన్ పోలీసులు, మరి అమ్మాయి అయితే 24 years నుంచి సర్వీస్ చేస్తుంది. ఉమెన్ కేసు చాలా గ్రేట్ అమ్మా. మరి అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లో మరి ఇక్కడ సిఐ గారు మహిళా పోలీస్ స్టేషన్లో సుంకరి శ్రీలత గారు, మేడం కూడా పటేల్, మేడం లాస్ట్ డే వచ్చారు. ఈరోజు కూడా వచ్చేవారు కానీ మేడం క్రైమ్ మీటింగ్ నడుస్తుందని మేడం మెసేజ్ చేశారు, అందుకోసం రాలేదు. వెళ్ళాలి శైలి డెవలప్మెంట్ కోఆర్డినేటర్, ఆమె కూడా మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్. అలాగే మరి మేడం గారు మరి మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. మన వాళ్ళు కూడా చాలామంది లాస్ట్ ఇయర్ కూడా మనకు డాక్టర్ హారతి తెలంగాణ యూనివర్సిటీలో ఆమె ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్కి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. అట్లనే ఎవరైనా పని ఉంటే అక్కడ వెళ్ళి కలవచ్చు. అట్లనే విజయలక్ష్మి గారు అసిస్టెంట్ రిజిస్టర్గా విధులు నిర్వహిస్తున్నారు లేదా తెలంగాణ యూనివర్సిటీలో. చాలామంది ఇప్పుడు చెప్పారు మీరు అందరూ కూడా ఎంతోమంది మరి అన్ని డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నారు. నేను కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ రిజిస్టర్గా పనిచేస్తున్నాను. ఎలక్ట్రిసిటీలో ఏ వర్క్ ఉన్నా కానీ మీరు మనం సంపాదించవచ్చు, మీకు సహకారాన్ని అందిస్తాం మీకు కంపల్సరీగా. మరి త్వరలో ఇది మొత్తం మన సెక్రటరీ చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల ములుగు సంక్షేమ సంఘం అనేది ఉంది. అన్ని జిల్లాలలో 33 జిల్లాలలో ఉంది. రాష్ట్ర కమిటీ ఉంది. రాష్ట్ర అధ్యక్షులు మనకు బాల శ్రీనివాస్ పటేల్, డాక్టర్ బాల శ్రీనివాస్ పటేల్, ఆయన ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాలేజీలో. మరి అలాగే విద్యాభూషణ్ పటేల్ ఎంఆర్ఓ, ఆయన జనరల్ సెక్రటరీ, మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ. అసలు ఇక్కడ మెట్పల్లిలో ఉండడం జగిత్యాల ఇక్కడ ఉన్నారు, ఎంఆర్ఓగా ఉన్నారు వారు కూడా మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అట్లాగే ట్రెజరర్ కూడా ఒక టీచర్ ఉన్నారు, స్కూల్ అసిస్టెంట్. ఉద్యోగస్తులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ కూడా సోదరి మనుల గురించి చెప్పుకున్నారు. నేను కూడా చిన్నగా నేను ఎక్కడ వచ్చాను చెప్పదలుచుకున్నాను. నాకు నా 16 సంవత్సరాల వయసులో పెళ్ళైంది. అంటే నాకు ఒక చైల్డ్ మ్యారేజ్ జరిగింది. తల్లిదండ్రులందరూ పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. కానీ నేనేం చెప్పానంటే నన్ను పెళ్లి చేయండి కానీ నన్ను చదివించే వాళ్ళకే చేయండి అని చెప్పాను. అప్పుడు మా అత్తయ్య మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి నేను స్కూల్ టాపర్, 10th స్కూల్ టాపర్, అమ్మాయి బాగా చదువుతుంది కాబట్టి అమ్మాయి మా ఇంటికి దగ్గర చదివిస్తామన్నారు. అప్పుడు నేను మా హస్బెండ్ని కూడా చూడలేదు, ఎట్లా ఉంటాను. ఆ మాటకే నేను యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకున్నాను. నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నేను ఇంకా ఎగ్జామ్స్ రాకుండా ముందు ఫిబ్రవరిలో పెళ్ళి అయిపోయింది. అప్పటి నుంచి నా లైఫ్ స్టార్ట్ అయింది. ఇంటర్మీడియట్ చేశాను, డిగ్రీ చేశాను, ఒక 1 year కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నాను, బిఎడ్ చేశాను, ఎంఎస్డబ్ల్యూ చేశాను. ఇప్పుడు నా పిహెచ్డీ కంప్లీట్ అయిపోయింది. తెలంగాణ యూనివర్సిటీలో నా పిహెచ్డీ కూడా కంప్లీట్ అయింది. ఇంకా నా చదువు ఆగలేదు, నేను ఎల్ఎల్బీ కూడా అప్లై చేశాను. ఇదంతా కూడా ఇది నా జర్నీ అనేది నా ఒక్కదాంట్లో సాధ్యం కాదు. మీరు నమ్ముతారో లేదో మా అత్తయ్య నేను నా బెడ్రూమ్లో కూర్చొని చదువుకుంటా ఉంటే నాకు పాలు ఇచ్చేది. అన్నం తీసుకొచ్చి వేడివేడిగా అన్నం తీసుకొచ్చి అమ్మ నువ్వు ఇక్కడే చదువుకోలేదు. మా అత్తయ్య సూదం భాగ్యలక్ష్మి గారు, మా మామయ్య సూదం సత్యనారాయణ గారు. వాళ్ళిద్దరు లేకపోతే నేను లేదు. ఎందుకంటే నాకు ప్రతి సందర్భంలో ఎక్స్ కౌన్సిలర్ ప్రతి సందర్భంలో వాళ్ళు నా వెన్నుండి నన్ను ముందుకు నడిపించారు. ఎట్లాంటి సమస్య వచ్చినా కూడా నేను ఎవరికి చెప్పుకోను, మా అత్తయ్యకి ఫోన్ చేసి చెప్తాను. ఇది నా ప్రస్థానం. ఇక్కడ ఈ సంఘంకి రావడం ఇదే నా మొదటిసారి నా 12 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో. నాకేమనిపించిందంటే ఒక 3 అభ్యర్థనలు ఉన్నాయి ఈ సంక్షేమ సంఘానికి. ఒకటి సార్, ఒక ఐడెంటిఫికేషన్ డ్రైవ్ జరగాలి కంపల్సరీ. అది ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ ఎవరైనా సరే అందరినీ ఒక ఐడెంటిఫికేషన్ డ్రైవ్ జరిగితే ఎంతమంది ఉన్నామో, ఎక్కడెక్కడ పనిచేస్తున్నాం అనేది తెలుస్తుంది, ఒక లెక్క తెలుస్తుంది. రెండో విషయం ఏంటంటే నేను కామారెడ్డిలో జాబ్ చేయడం 8 సంవత్సరాలు ఉంది. నాకు అక్కడ ఎవరికి తెలియదు. చాలా అనుభవాలు, చాలా సమస్యలు.
బయట వాళ్ళం అయిపోతున్నాం. ఆ చాలా సమస్యలు వచ్చినప్పుడు ఈ సంక్షేమ సంఘము వాళ్ళకు తోడుగా ఉండి నువ్వు నన్ను ఏమన్నా నాకు సంఘం ఉంటుంది వాళ్ళు వచ్చి మాట్లాడతారనే ధీమా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకో మూడో విషయం ఏంటంటే అందరం ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఉన్నాము, వివిధ రకాలైన సంక్షేమ పథకాల్లో ఉన్నాము. మన ముగ్గురు కాపులలో ఎవరైతే ఇప్పుడు ఉన్న వాళ్ళందరం మంచిగా వెలిసెట్టుగానే ఉన్నాం, పేదరికంతో ఉన్నారు. ఆ కుటుంబాలను మనం ఏదైనా సాయం కావాలి అంటే మనం అందరం నిల్చొని సాయం చేయాలి. ఇప్పుడు నేను ఎక్స్క్లూజివ్గా పిల్లల కోసం పనిచేస్తాను. నా దగ్గర నెలకు 4,000 రూపాయలు ఇస్తాను. ఎవరైనా పిల్లలు ఆర్థికంగా తల్లిదండ్రులు వెనుకబడి ఉన్నాం, లేకపోతే తల్లిదండ్రులు చనిపోయినా కూడా, లేదంటే వాళ్ళకు పోషించే స్తోమత లేకపోయినా కూడా నెలకు 4,000 రూపాయలు ఇస్తాం. అట్లాంటి గవర్నమెంట్ స్కీమ్స్కి ఇప్పుడు నార్మల్గా ఆసరా పెన్షన్ అంటే తెలుసు, వేరే వేరే స్కీమ్స్ తెలుసు. ఆ స్కీమ్స్ కింద అందరం ఉన్నాం కాబట్టి మన వాళ్ళని ఎవరైతే పూర్ ఉన్నారో వాళ్ళని మనం ఆ స్కీమ్స్కి లింక్ చేయడం వల్ల వాళ్ళ జీవితం అనేది మెరుగుపడుతుంది, వాళ్ళ జీవన విధానం అనేది మెరుగుపడుతుందని నేను కోరుకుంటున్నాను. ఈ సంక్షేమ సంఘం అనేది ఇన్ని రకాలుగా మనమందరం కూడా ఒక యూనిటీగా ఉండి ఈరోజు ఫస్ట్ టైం నన్ను శ్రవంతి పటేల్ అని పిలిచినప్పుడు నేనే నాకు చూస్తున్నాను. అంటే నిజంగానే నాకు ఇప్పటివరకు ఎప్పుడు పటేల్ అనేది రాసుకోలేదు, నేను అసలు పిలవలేదు కూడా. చాలా స్ట్రెంత్ అనిపిస్తుంది మీ అందరినీ చూసి. ఇక్కడ చాలా మంది తెలిసిన వాళ్ళే ఉన్నారు. అయినా కూడా ఇంకా మనమందరం కాన్ఫిడెంట్గా ఈమె మననే అని చెప్పుకునేటట్లు, ఈ అన్న మననే అని చెప్పుకునేటట్లు మన ముగ్గురు కాపులందరం కూడా ఐక్యతగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు లింబాద్రి సార్ గారు